తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2022 నుంచి డిసెంబర్లో ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దాన్ని హియరింగ్ చేసి సబ్మిట్ చేసి ఏమైనా క్లియరెన్స్ తీసుకొచ్చారా? తీసుకున్న అలాగే పెన్నులో పెట్టారు. దాని జోలికే పోలేదు. నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలే కోల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరంగా ఉంటే నువ్వు ఇక ఎక్కడ పెడితే దాన్ని మోయలేక ఆ భారాన్ని మోయలేక సస్తా ఉంటే దానితో ఇదైపోయింది. దీన్ని మీరు ఇలా గాలికి వదిలేసిపోతే మేము అధికారంలో రాగానే ఇది చాలా వేల కోట్లు పెట్టి తెచ్చి మరి అప్పు పెట్టి చేస్తా ఉన్నారు. దీన్ని ఎమ్మటే సరి చేయకపోతే ప్రమాదం ఇంకా భారం పడుతుంది అని చెప్పి ఆలోచనతో మేము అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే వెంటనే దాని మీద రివ్యూ చేసి ఏడు 12/2024 తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ ఆన్ 20th 2024 నాడు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి స్మూత్గా ఏం గొడవ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి పబ్లిక్ హియరింగ్ 2024 మేము వచ్చింది సెకండ్, మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th 12th 2024 20th 2024కే వెంటనే దీన్ని మేము పబ్లిక్ హియరింగ్ చేపించి దాన్ని ఆ రిపోర్ట్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 5/4/2024. ఇది మేము వచ్చిన తర్వాత చేశాము. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది, ముందు పోలేకపోతుంది అంటే నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్. దీనిలో మార్చేదిగా ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్ సహా ఉండే వాస్తవాలను రేపొద్దున ఎవడైనా మాట్లాడుతున్నా అది మాట్లాడితే నా పరువు పోతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? ఇంకోటి చెప్పు, దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా. ఎన్టీపీసీ అంటే ఏదో రాష్ట్రాన్ని తెచ్చినట్టు నేషనల్ బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం